ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగెను. ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ చిన్న బిడ్డ వలె ఎవరు తను తాను తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని యేసు ప్రభు వారితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే అక్కడ వారు చిన్న పిల్లల్ని ఆయన ఎద్దుకు తీసుకొచ్చారు. ఆయన చేతులు ఉంచి ఆశీర్వదించాలని తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. శిష్యులైతే వారిని గద్దించి పంపించి వేశారు. యేసు వారిని పిలిపించి, చిన్న పిల్లల్ని ఆటంకపరచుకో, వారిని నా ఎద్దుకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఈ విధంగా చెప్తున్నారు. వాక్యంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండురి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరందరూ ఎదుటివాని యొద్ద దీన మనస్సు అని వస్త్రం ధరించుకొనుడి, మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్పబడినట్లుగా చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో, కావున దేవుని చిత్తం చొప్పున ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మన ప్రభువే తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరలోక సౌభాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి మనకు రక్షణ ప్రణాళికను దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఉన్న అహంకారము, గర్వము ఎప్పటికీ కూడా దేవుని సన్నిధికి మనల్ని చేరనీయదు. మనుషులు ఎప్పుడు కూడా గర్వము, అహంకారం కలవారై దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చిన వారము? దేవుని ఎదురు నుంచి వచ్చిన వారమే కదా. మనలో అహంకారము, గర్వము ఎందుకు రావాలి? అది వచ్చిందంటే దాన్ని కలుగు చేసిన వాడు సాతానుడే. కనుక ఎప్పుడు కూడా మనము అహంకారము, గర్వం కలిగిన వారై ఉంటే దేవుని రాజ్యానికి ఎప్పటికి కూడా మనము వెళ్ళలేము. యెషయా 57:15లో మనం చూస్తున్నాం, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసిని అయిన వాడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన మహాపరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను దిగి వచ్చి నివసిస్తున్నానని చెప్తున్నాడు. కనుక క్రీస్తు కలిగిన ఈ మనసు మనము కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఈ మనసు మనకు దేవుడు దయచేయనట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసురక్షక, మీరు గొప్ప దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలోనికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని వచ్చి మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టి సిలువలో మరణించి తిరిగి పునరుత్థానుడై రక్షణ ప్రణాళికను కొనసాగించారు. మేము ఈ లోకంలో దేన్ని చూచి గర్వించవలసిన వారం కాదు ప్రభువా. మాకు కూడా నీ దీన మనసు, వినే మనసు ఇచ్చి ఇతరులని రాజ్యానికి రక్షించుకున్నట్టుకు, సంరక్షించుకున్నట్టుకు మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని కూడా చేపట్టి నడిపించమని, దీవించమని, కరుణించమని, కృప చూపమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.